ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. రెండో విడత జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రభంజనం సృష్టించిందని చెప్పవచ్చు. ముఖ్యంగా సిద్దిపేట జిల్లాలోనైతే మెజారిటీ స్థానాలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీయే కైవసం చేసుకున్నది. ముఖ్యంగా సిద్దిపేట నియోజకవర్గంలో 91 స్థానాలకు గాను 80 స్థానాల్ని బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు సర్పంచులు గెలుపొందినటువంటి పరిస్థితి నెలకొంది. ఇక దుబ్బాక నియోజకవర్గంలోని 4 మండలాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. అక్కడ కూడా దాదాపు 70-75% స్థానాల్ని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే కైవసం చేసుకోవడంతో అటు దుబ్బాక నియోజకవర్గంలోనూ ఇటు సిద్దిపేట నియోజకవర్గంలోనూ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నటువంటి హరీష్ రావు క్యాంపు కార్యాలయానికి పెద్ద ఎత్తున గెలుపొందినటువంటి సర్పంచ్ అభ్యర్థులంతా అక్కడికి చేరుకుని పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. హరీష్ రావును కలిసి వాళ్ళు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా హరీష్ రావు వాళ్ళందరికీ కూడా శాల్వాలు కప్పి సన్మానాలు చేసినటువంటి పరిస్థితి. సర్పంచులకు అట్లాగే ఉప సర్పంచులకు వార్డు సభ్యులకు కూడా ఆయన సన్మానాలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో సిద్దిపేట నియోజకవర్గం అగ్రస్థానంలో నిలిచిందని, 91 స్థానాల్లో 80 స్థానాల్ని కైవసం చేసుకుని ఇది తెలంగాణ ఉద్యమ అడ్డా అని చెప్పి మరొకసారి నిరూపించిందని చెప్పి ఆయన సందర్భంగా చెప్పడం జరిగింది. గెలిచినంత మాత్రాన పొంగిపోకుండా ప్రజలకు సేవ చేయడం కోసం నూతన సర్పంచులంతా కూడా సిద్ధం కావాలని, సమస్యల పరిష్కారానికి ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా ఆయన నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచులకు హితబోధ చేశారు. ఇక మూడో విడత ఈ నెల 17న జరగబోతున్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ప్రచార పర్వం కొనసాగుతుంది. ఈరోజు సాయంత్రం ప్రచారం ముగిసిన నేపథ్యంలో ఈరోజు అంతా కూడా కొమరవెల్లి మండలంలో స్థానిక జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. కొమరవెల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఆయన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించి మండలంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని చెప్పి ఆయన ప్రజలను కోరడం జరిగింది. గ్రామానికి వెళ్ళి ఆయన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారాన్ని నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా గ్రామాల్లో అభివృద్ధి జరగాలంటే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించాలని, అట్లాగే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం కోసం ప్రజలంతా కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని చెప్పి పల్లా రాజేశ్వరరెడ్డి ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిచ్చారు. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి మనోహరాబాద్ మండలం రంగాయిపల్లి సమీపంలోని ఎంఎస్ అగర్వాల్ పరిశ్రమలో ఈరోజు ప్రమాదం జరిగింది. అందులో రియాక్టర్లు సిలిండర్లు పేలిన నేపథ్యంలో ఒక్కసారిగా అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒక కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందగా మరో 5గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వాళ్ళందరినీ కూడా ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియకపోయినప్పటికీ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి అటు సంగారెడ్డి జిల్లాలో కూడా రెండో విడత జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధించిన నేపథ్యంలో అంతటా కూడా కోలాహలము సంబరాలు నెలకొన్నాయి. అటు ఆందోళన నియోజకవర్గము, సంగారెడ్డి నియోజకవర్గము, నారాయణఖేడ్ నియోజకవర్గము, అట్లాగే జహీరాబాద్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధించిన నేపథ్యంలో పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. బీఆర్ఎస్ పార్టీలో నూతనోత్సాహం నెలకొని ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇక మరోవైపు మూడో విడత జరగబోతున్నటువంటి గ్రామ పంచాయతీల ఎన్నికలకు సంబంధించి నారాయణఖేడ్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి నేతృత్వంలో పెద్ద ఎత్తున ప్రచారం కొనసాగుతూ ఉన్నది. ఆయన వివిధ గ్రామాలకు వెళ్లి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని చెప్పి భూపాల్ రెడ్డి ఈ సందర్భంగా కోరారు. మరోవైపు అటు జహీరాబాద్ నియోజకవర్గంలో న్యాల్కల్ మండలంలో స్థానిక ఎమ్మెల్యే మాణిక్రావు కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఇటు చింతా ప్రభాకర్ కూడా నారాయణఖేడ్ సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించిన పలు గ్రామాల్లో జరగబోయే మూడో విడత ఎన్నికలకు సంబంధించి కూడా ఆయన ప్రచారం నిర్వహించారు. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లాలో పులి సంచారం భయాందోళనకు గురి చేస్తుంది. నిన్న మధ్యాహ్నం 4:30 సమయంలో పెద్దపల్లి జిల్లాలోకి పెద్ద పులి వచ్చినట్లుగా కూడా అధికారులు అయితే గుర్తించడం జరిగింది. అయితే మంచిర్యాల జిల్లా, పెద్దపల్లి జిల్లా రెండు జిల్లాల మధ్యలో ప్రవహిస్తున్నటువంటి గోదావరి నది దాటి కూడా మంచిర్యాల జిల్లా వైపు నుండి పెద్దపల్లి వైపుగా పెద్ద పులి వచ్చినట్లుగా అయితే ఫారెస్ట్ అధికారులు అయితే గుర్తించడం జరిగింది. అయితే గోదావరి నదిలో పులికి సంబంధించినటువంటి పాదముద్రలు అయితే అధికారులు గుర్తించారు. అయితే OCP-4 పెద్దపల్లి జిల్లా రాముడు నియోజకవర్గం గోదావరి కని సమీపంలో ఉన్నటువంటి OCP-4
లింగాపూర్ పరిసర ప్రాంతాల్లో పెద్ద పులి సంచరించినట్లయితే అధికారులు చెప్తున్నారు. అంతేకాకుండా లింగాపూర్ సమీపంలో ఉన్నటువంటి శ్మశాన వాటికకు ఆనుకొని ఉన్నటువంటి ముళ్ళపొదలో పులి ఉన్నట్టుగానైతే అధికారులు అయితే భావిస్తున్నారు. అయితే నిన్నటి నుండి కూడా పులి కోసం అయితే అధికారులు అయితే జల్లడ పడుతున్నప్పుడు కూడా ఇప్పటివరకు అయితే పులి ఆచూకైతే లభించలేదు. కానీ పులి ఉన్నట్టుగానైతే అధికారులు అయితే నిర్ధారించారు. ఎవరు కూడా బయటికి రావద్దంటూ కూడా ప్రకటనలు కూడా జారీ చేయడం జరిగింది. లింగాపూర్ కావచ్చు, రామగుండం, ఎన్టీపీసీ, మేడిపల్లి, అలాగే గంగనార్ పలు ప్రాంతాల్లో కూడా పులి సంచరిస్తున్న నేపథ్యంలో కూడా ఎవరు కూడా ఒంటరిగా బయటికి రావద్దు, సాధ్యమైనంత బయటికి రావద్దంటూ కూడా ఫారెస్ట్ అధికారులు అయితే ప్రకటనలు జారీ చేయడం జరిగింది. వీలైనంత త్వరగానే పులిని పట్టుకునే ప్రయత్నం చేస్తాం. అంతేకాకుండా ముఖ్యంగా పులి జనావాసాలకు రాకుండా ఉంటుంది. ఏదైతే వచ్చినటువంటి మార్గంగానే మళ్ళీ అడవిలోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి దాని అడవిలోకి వెళ్ళిందా ఉందా అనే నిర్ధారించేంత వరకు కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఫారెస్ట్ అధికారులు అయితే వెల్లడించడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే గ్రామ పంచాయతీ 3వ విడత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి 3వ విడత గ్రామ పంచాయతీ అభ్యర్థుల గెలుపు కోసం ఆయన ఈరోజు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పెద్దపల్లి నియోజకవర్గం ఓదెల మండలంలోని పలు గ్రామాల్లో కూడా బీఆర్ఎస్ అభ్యర్థుల తరఫున కూడా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓట్లు వేస్తే మళ్ళీ కష్టాలు కొని తెచ్చుకునే తప్ప ఒరిగేది ఏమీ లేదంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులనే భారీ మెజార్టీకి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిపించాలంటూ కూడా ఆయన కోరడం జరిగింది. మొదటి విడత, రెండో విడతలో పెద్దపల్లి జిల్లాలో భారీ ఎత్తున కూడా బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రజలు గెలిపించారు. ఈ నేపథ్యంలోనే 3వ విడతలో కూడా బీఆర్ఎస్ అభ్యర్థులని భారీ మెజార్టీతో గెలిపించాలంటూ కూడా ఆయన కోరారు. బీఆర్ఎస్ పాలనలోనే గ్రామాలు, పల్లెలన్నీ కూడా పూర్తి స్థాయిలో కూడా అభివృద్ధి చెందాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజార్టీలో కూడా గెలిపించాలంటూ కూడా ఈ సందర్భంగా ఆయన కోరడం జరిగింది. మంచిర్యాల జిల్లాలోని ప్రధాన వార్తలను చూస్తే మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ముల్కాల గోదావరి తీరాన స్థానికులు జరిపిన తవ్వకాల్లో దుర్గాదేవి విగ్రహం బయటపడడం సంచలనం కలిగించింది. గత వారం గోదావరి పరిక్రమణ యాత్రకు వచ్చిన పీఠాధిపతులు గోదావరి తీరాన అమ్మవారి శక్తి ఉందని తవ్వకాలు జరపాలంటూ స్థానికులను కోరారు. ఈరోజు ప్రత్యేక పూజలు చేసి స్థానికులు ఆ ప్రాంతంలో తవ్వకాలు జరపడంతో దుర్గాదేవి విగ్రహం బయటపడింది. దీంతో పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ప్రధాన వార్తలకు వస్తే జిల్లాలో 2వ విడత పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటింది. కాగజ్ నగర్ సబ్ డివిజన్ పరిధిలోని సిర్పూర్టి, కౌటాల, బెజ్జూరు, చింతలమానపల్లి, పెంచికల్పేట్, దహేగాం మండలాల్లో మెజార్టీ స్థానాలు బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. ఈరోజు కౌటాల మండల కేంద్రంలోని తన నివాసం వద్ద గెలుపొందిన సర్పంచ్, వార్డు సభ్యులను ఘనంగా సన్మానించారు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప. కోనేరు కోనప్ప మాట్లాడుతూ 10 ఏళ్లలో కేసీఆర్ నాయకత్వంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ ఫలాలే నేరు ఫలితాలకు నిదర్శనమని, 2 ఏళ్లలో గ్రామాల వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని, వచ్చే స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామని మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్టి మండలం ఇటిక్యాల పహాల్లో దారుణం చోటు చేసుకుంది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేక భీమరావు అనే సర్పంచ్ అభ్యర్థి వేట కొడవలతో గెలిచిన సర్పంచ్ అభ్యర్థి భర్త పోషెట్టిపై దాడికి యత్నించారు. దీంతో గ్రామస్తులు అప్రమత్తంగా వ్యవహరించి భీమరావును చితకబాది తాడుతో కట్టివేశారు. పోలీసులు భీమరావును అరెస్ట్ చేసి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలోని జైనా, తిమ్మాపూర్, దమ్మన్నపేట, అలాగే రాయపట్నం ప్రాంతంలో వరుసగా దొంగతనాలు జరిగాయి. అయితే రైతులకు సంబంధించి ఈ ఎత్తిపోతల పథకంలో ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ల నుంచి ట్రాన్స్ఫార్మర్లు ధ్వంసం చేసి అందులో ఉన్నటువంటి రాగి తీగలను భారీ సంఖ్యలో ఎత్తుకెళ్లారు దుండగులు. వరుసగా ఈ దొంగతనాలు జరిగాయి. అయితే దానికి సంబంధించి అధికారులు ఒక అంచనాకు రాగా ఒక రాయపట్నంలో జరిగినటువంటి ఆ చోరీకి సంబంధించి, ఆ రాగి తీగల చోరీకి సంబంధించి, ట్రాన్స్ఫార్మర్ ధ్వంసానికి సంబంధించి 20 లక్షలకు పైగా నష్టం జరిగినట్టు గుర్తించారు. ఇలాగా మొత్తం ఆ రాగి తీగలకు సంబంధించి ఒక్కొక్క చోట కనీసం గుర్తించారు. అయితే రైతులు మాత్రం ఇప్పుడు రబీ సీజన్ వస్తున్నటువంటి నేపథ్యంలో 6,000 ఎకరాలకు ఈ ఎత్తిపోతల పథకాల ద్వారా నీరు అందాల్సి ఉంది. కానీ మరి ఇప్పటివరకు ఎటువంటి నిర్మాణాలు చేపట్టలేదు, దానికి సంబంధించి మరమ్మతులు చేయలేదు. తక్షణమే మరమ్మతులు చేసి తమను ఆదుకోవాలని సందర్భంగా రైతులైతే కోరుతున్నారు. ఎందుకంటే రబీ సీజన్ సమీపిస్తున్నటువంటి వేళ దీనిపై ఆధారపడేటువంటి సుమారు 5 నుంచి 6,000 మంది ఎకరాల సంబంధించినటువంటి రైతులంతా కూడా ఆవేదన, ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు.
ఇక చివరి రోజు మూడో విడత ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధర్మపురి నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు. ధర్మపురి, ఎండపల్లి, గొల్లపల్లి మండలంలోని పలు గ్రామాల్లో మేజర్ గ్రామ పంచాయతీల్లో ఏకకాలంలో సుడిగాలి పర్యటన చేసి బీఆర్ఎస్ మద్దతుదారులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎండగడుతూ 2 సంవత్సరాల్లో ఇటువంటి హామీలు నెరవేర్చారు. ప్రధానంగా ప్రస్తుత మంత్రిగా ఉన్నటువంటి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంత్రిగా ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఎటువంటి హామీలు ఇచ్చాడు, ఇప్పుడు ఎటువంటి హామీలు నెరవేర్చారు అనేటువంటి దాన్ని బేస్ చేసుకుని ప్రచారం నిర్వహించారు. పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకతను ఎండగడుతూ బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా విజయం సాధిస్తుందని ఈ సందర్భంగా మాజీ మంత్రి కొప్పులేశ్వర్ చెప్పడం జరిగింది. మొత్తంగా ఏకకాలంలో ఇటు సుడిగాలి పర్యటన చేయడము, అనేక గ్రామాలు పర్యటించబడిన గ్రామస్తులతో పాటు ఇటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు కూడా హర్షం వ్యక్తం చేస్తారు. మరి చూడాలి, మూడో విడత ఎన్నికల్లో ధర్మపురి నుంచి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, అలాగే ఇటు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంత్రిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఏ విధంగా ఎన్నికలు కొనసాగబోతున్నాయో చూడాల్సి ఉంది. గ్రామ పంచాయతీ ఎన్నికలు తుది దశకు చేరుకున్న వేళ విస్తృత ప్రచారం నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య. సత్తుపల్లి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పర్యటించి బీఆర్ఎస్ కార్యకర్తలు ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. కల్లూరు మండలం చెన్నూరు గ్రామంలో నిర్వహించినటువంటి ర్యాలీకి ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. బీఆర్ఎస్ సిపిఎం బలపరిచినటువంటి అభ్యర్థులకు ఆశీర్వదించి ఓటు వేయాలని పిలుపునిచ్చిన మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గతంలో 15 సంవత్సరాలు తాను సత్తుపల్లికి చేసినటువంటి సేవను గుర్తుంచుకొని ప్రజలు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. శాసనసభ్యుడంటే కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాలకు ప్రభుత్వ పథకాలు అందజేసే విధంగా ఉండాలని, ఇప్పుడు సత్తుపల్లిలో గెలిచినటువంటి అభ్యర్థులు ఏ రకంగా ప్రవర్తిస్తున్నారో చూడాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీలకు రహితంగా జరగాలనేటువంటి కోరిన సండ్ర వెంకటవీరయ్య బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులకు ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ చేసినటువంటి అభివృద్ధి ఏ రకంగా ఉంది, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి ఎట్లా ఉందో చూడాలని, రాజకీయాలకు అతీతంగా ప్రజలు తీర్పునివ్వాల్సినటువంటి అవసరం ఉందంటూ మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పిలుపునిచ్చారు. చెన్నూరు పట్టణంలో బీఆర్ఎస్ చేసినటువంటి భారీ ర్యాలీ సక్సెస్ కావడంతో బీఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రేణుల్లో విశ్వాసం రెట్టింపైనట్లయింది. రాజకీయాల్లో గెలుపోవటములు సహజమన్నారు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి. తన చేతనైనంత మేర ప్రజలకు సేవ చేయడం, అవసరంలో ఉన్నటువంటి వారికి సాయం అందించడమే తన లక్ష్యమన్నారు. నూతనంగా గెలిచినటువంటి సర్పంచులు, వార్డు మెంబర్లకు ఘనంగా సన్మానించారు. ఖమ్మం రూరల్ మండలం సాయి గణేష్ నగర్లోని తన క్యాంపు కార్యాలయంలో నూతనంగా గెలిచినటువంటి వార్డు మెంబర్లు, సర్పంచులను ఘనంగా సన్మానించారు. నేలకొండపల్లి మండలం, కూసుమంచి, తిరుమలాపాలెం, ఖమ్మం రూరల్ మండలాల్లో బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థులు గెలిచినటువంటి నేపథ్యంలో వారందరినీ తన కార్యాలయానికి పిలిపించి ఘనంగా సన్మానించారు. నేలకొండపల్లి, ముజ్జుగూడెం, రాజేశ్వరీపురం, కోనాయిగూడెం, ఈశ్వరం ఆధారంతో పాటు కుసుమంచిలో ఉన్నటువంటి రాజుపేట కాలనీ, అట్లాగే అరకోడు, చెన్నూరుతో పాటు పలు గ్రామాలకు సంబంధించినటువంటి నూతన సర్పంచులు, వార్డు మెంబర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అందరికీ సన్మానం చేసినటువంటి ఉపేందర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ మీద నమ్మకంతో ప్రజలు ఓట్లేశారని, రాబోయే రోజుల్లో వారి నమ్మకం మమ్ము కాకుండా ప్రజాసేవకు అంకితం కావాలని పిలుపునిచ్చారు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని, అప్పటి వరకు ప్రజాసేవలో పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. ప్రజలు నమ్మకంతో వేసినటువంటి ఓటుకు బదులుగా మనం సేవ చేసి వారి రుణం తీర్చుకుందామంటూ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి కొత్తగా గెలిచినటువంటి సర్పంచులు, వార్డు మెంబర్లకు దిశానిర్దేశం చేశారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం న్యూ లక్ష్మీపురంలో కాంగ్రెస్ నేతలు రెచ్చిపోయారు. ఓటమి జీర్ణించుకోలేక గెలుపొందినటువంటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఇంటిపైన కర్రలు రాళ్లతో దాడి చేశారు. న్యూ లక్ష్మీపురం గ్రామంలో ఆదివారం సాయంత్రం ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచే గొడవకు కాంగ్రెస్ నేతలు పూనుకున్నారు. ఎన్నికల కౌంటింగ్ జరుగుతున్న సమయంలోనే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకులతో వాగ్వాదం దిగారు. అప్పుడు పరస్పర తోపులాట దాడిలో ఒక వృద్ధుడు కూడా గాయాలైనాయి. ఈరోజు ఉదయం కూడా రెచ్చిపోయినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి సలీమా ఇంటిపైన కర్రలు రాళ్లతో దాడి చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తల నాయకులు ప్రతిఘటించడంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. దీంతో విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఇరుపక్షాలను వారించి పోలీస్ స్టేషన్కి పిలిపించి కౌన్సిలింగ్ చేశారు. గ్రామంలో శాంతియుత వాతావరణం నెలకొనేలాగా రెండు పార్టీలు కృషి చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరిగితే పోలీసులు తమ కర్రలకు పని చెప్తామని తమదైన స్టైల్లో కౌన్సిలింగ్ చేసి పంపించారు. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే, ఆదిలాబాద్ నియోజకవర్గంలో 2వ విడత స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్గా గెలుపొందిన బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్లతో పాటు వార్డు సభ్యులను బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగు రామన్న ఘనంగా సన్మానించారు.
జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జోగురామన్న సర్పంచ్లను వార్డు సభ్యులను సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్లను వార్డు సభ్యులుగా గెలుపొందిన వారికి శాల్వాలతో పూలమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. సర్పంచ్లా గెలుపొందిన సర్పంచులు అలాగే వార్డు సభ్యులు గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని సేవాభావంతో పనిచేసి గ్రామాల అభ్యున్నతికి పాటుపడాలని ఈ సందర్భంగా జోగురామన్న పిలుపునిచ్చారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే నిర్మల్ జిల్లాలో కాంగ్రెస్ నాయకుడు మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి స్వగ్రామంలోనే ఘోర ప్రభావం ఎదురైంది. నిన్న 2వ విడత స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా నిర్మల్ రూరల్ మండలం ఎల్లపల్లిలో ఎన్నికలు జరిగాయి. అయితే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అనుచరుడు సహదేవ్ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేశారు. సర్పంచ్ అభ్యర్థికి మద్దతుగా ఇంద్రకరణ్ రెడ్డి సైతం గ్రామంలో ప్రచారం నిర్వహించాడు. అయినప్పటికీ గ్రామస్తులు మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్న సహదేవ్ను ఘోరంగా ఓడించారు. గ్రామ సర్పంచ్గా మాధవ్ భీమరావు గెలుపొందారు. దీంతో కాంగ్రెస్ నాయకుడు మాజీ మంత్రికి స్వగ్రామంలోనే ఓటమి పాలయ్యారని గ్రామంలో పలువురు చర్చించుకుంటున్నారు. ఇవాళ హైదరాబాద్ ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి సర్కార్ పాలనలో ప్రభుత్వాలు దర్జాగా కబ్జాకు గురవుతున్నాయి. ఏదైతే బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 13లోని అంబేద్కర్ నగర్లో కమ్యూనిటీ హాల్కు చెందిన భూమిపై కాంగ్రెస్ నేతలు కన్నువేశారు. అక్కడ రాత్రికి రాతే ప్రభుత్వ బోర్డులు తీసేసి ప్రైవేటు వ్యక్తులు పాగా వేయడాన్ని అక్కడ స్థానికులు తప్పుపడుతున్నారు. ఏదైతే 2015లో నాహిని నరసింహారెడ్డి ఇక్కడ కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేస్తూ అక్కడ శంకుస్థాపన చేశారు. అయినా ఆ ప్రభుత్వ చెందిన 35 ఏళ్ల నుంచి భూమి ఖాళీగా ఉంది. ఇక్కడ కమ్యూనిటీ హాలే ఏర్పాటు చేయాలని అక్కడ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే మంత్రి సీతాకర్కు చెందిన అనుచరులు రాత్రి వచ్చి తమ రౌడీలతో బెదిరిస్తున్నారని అక్కడ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం వెంటనే ఇక్కడ కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని అంబేద్కర్ నగర్ వాసులు అయితే హెచ్చరిస్తున్నారు. రెండవ విడత సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయకేతనం ఎగరవేసింది. ముఖ్యంగా చూసుకుంటే ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఇటు ప్రతి జిల్లాలో కూడా బీఆర్ఎస్ పార్టీ విజయకేతనం ఎగరవేసిన నేపథ్యం ఒక ఎత్తైతే ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వచ్చిన నేపథ్యం అంటే ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున 83 మంది సర్పంచులకు సన్మానం చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు మీదనే ప్రజలు ఈ తీర్పు ఇచ్చారని బీఆర్ఎస్ సంబంధించిన సర్పంచులు కూడా ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదని తమ వెంటే ఉంటామని ముఖ్యంగా సర్పంచులు తమ విధులను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూనే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్స్ను విధిగా వాడుకోవాలి కానీ ఎవరికి కూడా భయపడాల్సిన అవసరం లేదని చెప్పిన నేపథ్యం ఒకటైతే ప్రతి సర్పంచ్ అంటే 83 మంది సర్పంచులను కూడా ఈరోజు మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సన్మానించిన నేపథ్యం. ఇంకోవైపు ఏంటంటే ఒకవేళ సర్పంచులపై కనుక బలవంతంగా ఎటువంటి కేసులు నమోదు లాంటి కార్యక్రమాలు చేసినా కానీ బీఆర్ఎస్ పార్టీ తరఫున పోరాడతాం, వారికి మద్దతుగా ఉంటామని చెప్పిన నేపథ్యం ఒకటైతే మొత్తం మీద మొదటి విడత 2వ విడత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయకేతనం ఎగరవేసిన నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణుల్లో పెద్ద ఎత్తున ఉత్సాహం నెలకొందని చెప్పాలి. ఇంకోవైపు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వారికి సన్మానించి వారికి పూర్తి మద్దతు తెలుపుతా ఉన్న నేపథ్యంలో కూడా పార్టీ శ్రేణులన్నీ కూడా ఈరోజు ఉత్సాహంగా ఉన్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తోంది. మొదటి విడత 2వ విడత ఎన్నికల్లో ఏ విధంగానైతే విజయడంకా మోగించిందో బీఆర్ఎస్ శ్రేణులు 3వ విడతలో కూడా అదేవిధంగా ముందుకెళ్లాలని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు గెలిచిన ప్రతి ఒక్క సర్పంచ్ కూడా పక్క గ్రామాల్లో ఉన్నటువంటి సర్పంచులకు భరోసా ఇవ్వడమే కాకుండా వారి గెలుపుకు దోహదపడాలని 3వ విడతలో కూడా బీఆర్ఎస్ పార్టీ విజయకేతనం ఎగరవేస్తుందని చెప్పి భరోసా వ్యక్తం చేశారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మహబూబ్ నగర్ జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా 3వ విడత ఎన్నికల ప్రచారానికి తెరపడింది. సాయంత్రం 5 గంటల వరకు ప్రధాన పార్టీల నాయకులంతా కూడా వారి సర్పంచ్ అభ్యర్థులను గెలిపించుకోవడానికి విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 27 మండలాల్లోని 563 గ్రామాల్లో 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనుంది.
ఎల్లుండి జరిగే ఈ పోలింగ్ ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభించి వెంటనే ఫలితాలను ప్రకటించనున్నారు. రేపు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుండి సిబ్బంది వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకోనున్నారు. మహబూబ్ నగర్ జిల్లా భవిష్యత్తు బీఆర్ఎస్ పార్టీదేనని స్థానిక సంస్థల ఎన్నికలతో రుజువైందన్నారు మాజీ మంత్రి లక్ష్మారెడ్డి. నవాపేట మండల కేంద్రంలో నూతనంగా ఎన్నికైన సర్పంచులను ఆయన సన్మానించారు. అధికార పార్టీని ఎదిరించి గెలుపొందినందుకు అభినందించారు. గ్రామాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి జరిగిందని, కాంగ్రెస్ పాలనలో గత 2 ఏళ్ల కాలంలో గ్రామాల్లో అభివృద్ధి కనిపించడం లేదన్నారు. జడ్చర్ల నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులను గెలిపించడంపై ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పనైపోయిందని, రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థులెవరు కూడా నిరాశపడొద్దన్నారు మాజీ మంత్రి లక్ష్మారెడ్డి. ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే కాంగ్రెస్ నాయకులు బరి తెగించి ఓటర్లను బెదిరిస్తూ భయభ్రాంతులకు గురి చేయడమే కాకుండా ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కి ఉంది. అచ్చంపేట మండలం గుంపన్పల్లిలో ఎమ్మెల్యే వంశీకృష్ణ అనుచరుడు మాజీ ఎంపీపీ రామనాథం కాంగ్రెస్ అభ్యర్థిని వెంటబెట్టుకుని వెళ్లి ప్రచారం నిమిత్తం వాళ్లకు వార్నింగ్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. మీరు ఓట్లు వేయకపోతే మీకు శాంక్షన్ అయినటువంటి ఇల్లును కట్ చేయించడమే కాకుండా సర్పంచ్ ను గెలిపించకుండా తమ అభ్యర్థి సర్పంచ్ అని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లో అతను ఒక్కడే ఎమ్మెల్యే దగ్గరికి పోయి పని చేయించగలడని చెప్పేసి కూడా వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ఇట్లా భయభ్రాంతులకు గురి చేసినటువంటి వాళ్ళ పైన ఎన్నికల అధికారులు దృష్టి పెట్టి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని కూడా పలువురు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక వార్త చూసినట్టయితే అచ్చంపేట నియోజకవర్గంలోని లింగాల అంబట్పల్లిలో ఈరోజు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులు వార్డు మెంబర్ తరఫున ప్రచారం నిర్వహించారు. ఎన్నికల నిబంధనలకు లోబడి 5 గంటల్లోపే ప్రచారాన్ని కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ అభ్యర్థులనే సర్పంచ్లుగా గెలిపిస్తేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని చెప్పేసి, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కనువిప్పు కలుగుతుందని చెప్పేసి, ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నెరవేర్చేందుకు అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పిలిపించినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే కొల్లాపూర్ నియోజకవర్గంలోని పలు మండలాలు, పలు గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు సర్పంచులుగా వార్డు మెంబర్లుగా గెలవడంతో వాళ్ళ సంతోషం వ్యక్తం చేస్తూ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డిని కలిసి వాళ్ళు శుభాకాంక్షలు కూడా తెలియజేసినటువంటి పరిస్థితి కనిపించింది. గెలిచినటువంటి అభ్యర్థులకు మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి శాల్వాలు కప్పి పూలదండలు వేసి వాళ్ళకు శుభాకాంక్షలు కూడా తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది. గ్రామాలను అభివృద్ధి చేసే విధంగా కృషి చేయాలని చెప్పేసి కూడా గెలిచినటువంటి అభ్యర్థులకు మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి సూచించినటువంటి పరిస్థితి కనిపించింది. సూర్యాపేట జిల్లా వార్తల విషయానికి వస్తే తుంగతుర్తి నియోజకవర్గం నూతలకల్ మండలం లింగంపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గుండాల చేతిలో హత్యగినటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త మల్లయ్య కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదర్ కిషోర్ కుమార్ ఆ కుటుంబానికి కొండంత అండను భరోసాను ఇవ్వడం జరిగింది. పార్టీ తరఫున 5 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని కూడా అందించడం జరిగింది. రేపు భవిష్యత్తు ఒక ఉద్యోగాన్ని కూడా ఆ కుటుంబాన్ని కల్పిస్తామని కూడా కేటీఆర్ ఈ సందర్భంగా భరోసాను హామీని కూడా ఇవ్వడం జరిగింది. ఇక కాంగ్రెస్ పార్టీ నేతలకు తీవ్రంగా హెచ్చరికలు జారీ చేశారు. తమ సహనాన్ని పరీక్షించొద్దు, తాము మాత్రం సహనం కోల్పోతే ఒక్క కాంగ్రెస్ పార్టీ నేత మిగలడంటూ కూడా ఘాటుగా స్పందించడం జరిగింది. ఎన్ని దౌర్జన్యాలు చేసినా, ఎన్ని అరాచకాలు చేసినా, ఎన్ని దాడులు చేసినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పంచాయతీ ఎన్నికల్లో 50% పైగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుస్తున్నారంటూ కూడా కేటీఆర్ ఈ సందర్భంగా తేల్చి చెప్పారు. ఇక జరిగే అన్ని ఎన్నికల్లో కూడా గులాబీ పార్టీ గెలుస్తూ వస్తుంది. ఎన్నిక ఏదైనా కూడా గెలుపు బీఆర్ఎస్ పార్టీదే. రేపు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో కూడా కేసీఆర్ గారు సీఎం కావడం ఖాయం, తెలంగాణను అభివృద్ధి చేసుకోవడం ఖాయం అంటూ కూడా మరోసారి స్పష్టం చేశారు కేటీఆర్. సూర్యాపేట జిల్లా వార్తల విషయానికి వస్తే సూర్యాపేట జిల్లా క్యాంప్ కార్యాలయంలో గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ సర్పంచులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. సూర్యాపేట నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపు 60 మంది సర్పంచులు గెలవడం శుభపరిణామం అంటూ కూడా ఆయన సందర్భంగా తేల్చి చెప్పారు. ఇక ఎన్నిక ఏదైనా కూడా గెలిచేది గులాబీ పార్టీనే, రేపు రాబోయే రోజులను కూడా గులాబీ పార్టీ అంటూ కూడా ఆయన సందర్భంగా తేల్చి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడికక్కడ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ, ఎన్నికల యొక్క సిద్ధాంతాన్ని అపహాస్యం చేస్తూ, ఎక్కడికక్కడ రిగ్గింగ్ చేస్తూ, ఎన్ని దౌర్జన్యాలు చేసినా కూడా అన్నింటిని ఎదుర్కొని ధైర్యంగా నిలబడి బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుస్తున్నారంటూ కూడా జగదీష్ రెడ్డి సందర్భంగా ఇవ్వడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ కార్తలు ఎవరు కూడా అధైర్యాన్ని కోల్పోద్దు, ఎవరు కూడా ధైర్యాన్ని కోల్పోద్దు, వచ్చే రోజులను కూడా మనమే అంటూ కూడా జగదీష్ రెడ్డి సందర్భంగా హామీని ఇచ్చారు, భరోసానిచ్చారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే 2వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో
నియోజకవర్గానికి సంబంధించి 4 మండలాల్లో ఎన్నికలు జరిగినటువంటి క్రమంలో అత్యధిక స్థానాల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. ఈ క్రమంలోనే బలపరిచిన అభ్యర్థులు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిని కలిసినటువంటి సందర్భంలో ఆయన అభినందించడంతో పాటు గెలిచినటువంటి బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను సన్మానించారు. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో పూర్తిగా గ్రామాలు నిర్లక్ష్యానికి గురయ్యాయని, అందుకు నిదర్శనమే ఇవాల్టి ఫలితాలు అన్నటువంటి అంశాన్ని గండ్ర వెంకటరమణారెడ్డి చెప్పినటువంటి సందర్భాన్ని చూస్తున్నాం.